సనాతన ధర్మ పరిరక్షణ గురించి పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు దేశం మొత్తాన్ని కదిలించి సెలబ్రిటీ కావడం, అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడడానికి ధైర్యం చేయని మాటలు మాట్లాడడంతో పాటుగా తను మొన్నటిసారి అనుసరించినటువంటి వ్యూహం తనకి పెద్ద ఫెచ్చింగ్ అయింది. కానీ ఇప్పుడు అదే ఆయనకి ప్రశ్నలకి లేదా ఆయన మీద బాధ్యత పెంచింది. ఏదైతే అయ్యప్ప స్వాముల మీద మొన్న రాయచోట్లో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశం, ఏదైతే గ్రామంలో భజన చేసుకుంటుంటే జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు ఇక్కడున్నటువంటి బీజేపీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, హిందూ సంఘాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఎక్కడెక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తూ దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో అందులో భాగంగా ఇదిగో ఈ పాయింట్ అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంని కోట్ చేస్తూ ట్యాగ్ చేస్తూ మరి అడుగుతూ ఉన్నారు. ఇట్లాగా అసలు ఏం జరిగింది, దాని మీద యాక్షన్ ఎందుకు లేదు అన్నటువంటి పాయింట్.